అప్పుడు సమయం రాత్రి 10:30 అవుతూ ఉంది. నితీష్ 10th క్లాస్ చదువుతున్న కుర్రోడు. నితీష్ అప్పుడే తన హోంవర్క్ని ఫినిష్ చేసి తన రూమ్ విండో నుండి బయటికి చూస్తూ ఉన్నాడు. వాళ్ళ ఇంటికి సరిగ్గా ఎదురుగా 30 సంవత్సరాల నుండి పాతపడిపోయిన హాస్పిటల్ ఉంది. నితీష్ వాళ్ళ ఫ్రెండ్ తనకు ఒక నెంబర్ ఇచ్చి, నితీష్, ఈ నెంబర్కి నువ్వు కాల్ చేసావంటే ఆ పాతపడిపోయిన హాస్పిటల్ రిసెప్షన్ నుండి ఎవరో కాల్ లిఫ్ట్ చేస్తారంట. మన ఊర్లో ఈ రూమర్ నడుస్తుంది, ఇది నీకు తెలుసా అని ఆ రోజు ఉదయం అతను నితీష్తో చెప్పాడు. దీన్ని ట్రై చేయాలని చెప్పి నితీష్కి బలంగా అనిపిస్తూ ఉంది. ఇక నితీష్ వెంటనే తన ఫోన్ తీసుకొని ఆ హాస్పిటల్ రిసెప్షన్కి కాల్ చేసి చూస్తూ ఉంటాడు. అతను ఆ హాస్పిటల్ వైపు అలానే చూస్తూ 30 years నుండి అబాండన్ అయిన హాస్పిటల్లో కాల్ లిఫ్ట్ చేయడం అంటే నేను అసలు నమ్మను. ఇది డెఫినెట్లీ ఒక రూమరే. ఆ హాస్పిటల్కి కాల్ చేసి నితీష్ తన విండో నుండి హాస్పిటల్ వైపు చూస్తూ ఉన్నాడు. మీరు కాల్ చేసిన నెంబర్ సరైనది కాదు అని చెప్పి అతనికి ఆన్సర్ వస్తుంది. సో ఆబ్వియస్గా ఇది ఒక ఫేక్ రూమర్ అని చెప్పి నితీష్కి అప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. ఇక తర్వాత రోజు స్కూల్ ఉండడంతో నితీష్ ఇక నిద్రపోదామని చెప్పి అనుకుంటాడు. విండో దగ్గరికి వెళ్ళి దాన్ని క్లోజ్ చేస్తూ ఉండగా అతనికి పాత పడిపోయి ఉన్న ఆ హాస్పిటల్ విండోల నుండి ఎవరో నిలబడుకొని డైరెక్ట్గా అతని వైపే చూస్తున్నట్టు కనిపిస్తుంది. నితీష్ తన కళ్ళని రబ్ చేసి చూస్తాడు. తను చూస్తుంది నిజం కాదేమో అని చెప్పి నితీష్ అనుకుంటాడు. కానీ అతనికి చాలా క్లియర్గా అక్కడ ఎవరో నిలబడుకొని ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. దానితో నితీష్కి చాలా భయం వేస్తుంది. ఇక అతను వెంటనే తన బెడ్ మీదకి వెళ్ళి బెడ్షీట్ కప్పుకొని నిద్రపోతాడు. దాని తర్వాత నుండి నితీష్ జీవితం కంప్లీట్గా మారిపోయింది. అతను తెలియకుండా చేసిన ఈ తప్పు తన జీవితాన్ని ఎలా మార్చిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తర్వాతి రోజు స్కూల్లో నితీష్ తన ఫ్రెండ్ అయిన ప్రశాంత్తో పోయిన రాత్రి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏంటి, నువ్వు ఆ నెంబర్కి కాల్ చేసావా? దానికి నువ్వు కాల్ చేసి చాలా పెద్ద తప్పు చేసావు. ప్రశాంత్, నాకు ఇప్పుడే చాలా భయంగా ఉంది. నువ్వు ఇవంతా చెప్పి నన్ను మళ్ళీ భయపెట్టకు. అయినా కూడా అసలు ఆ హాస్పిటల్లో ఏమైంది? అసలు ఎందుకని ఆ హాస్పిటల్ హాంటెడ్ హాస్పిటల్గా మారింది? నితీష్, అసలు ఈ కథ ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఇది మాకు మా అన్న చెప్పాడు. 30 years బ్యాక్ అక్కడ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక బేబీని డెలివర్ చేసింది. ఆ హాస్పిటల్లో సర్టిఫికేషన్ లేని ఇంజెక్షన్స్ బేబీస్ మీద యూజ్ చేశారు. దానివల్ల అప్పుడే పుట్టిన ఆ బాబు చనిపోయాడు. ఆ నిజం ఆవిడకి తెలిసింది. దానితో ఆవిడకు పిచ్చి పట్టిందని కొంతమంది అన్నారు, మరి కొంతమంది ఆవిడకి దయ్యం పట్టిందన్నారు. తర్వాత ఏమైంది అని నితీష్ తన ఫ్రెండ్ని అడుగుతాడు. తరువాత ఒకరోజు ఆవిడ ఎవ్వరికి తెలియకుండా చిన్నపిల్లల వార్డులోకి వెళ్ళి అక్కడే అబ్జర్వేషన్లో ఉన్న 15 మంది చిన్నపిల్లల్ని అత్యంత కిరాతకంగా పొడిచి చంపేసింది. ఆవిడనప్పుడే పోలీసులు అరెస్ట్ చేశారు. మరి కొంతమంది ఏమో ఆ చిన్నపిల్లల్ని చంపేశాక ఆవిడ కూడా ఆ కత్తితోనే పొడుచుకొని చనిపోయిందని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆ హాస్పిటల్ని నార్మల్గానే కొనసాగించడానికి ప్రయత్నించారు. కానీ మళ్ళీ ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగి అక్కడ చాలామంది చనిపోయారు. అప్పటి నుండి ఆ హాస్పిటల్ని వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ బిల్డింగ్ ఓనర్ దీన్ని అమ్మడానికి చాలా ట్రై చేశాడు, కానీ ఆ బిల్డింగ్ బ్యాడ్ లక్ అని చెప్పి ఎవరూ దీన్ని కొనడానికి ముందుకు రాలేదు. అప్పటి నుండి ఈ బిల్డింగ్ని అలానే అబాండన్గా వదిలేశారు. ఈ విషయం అంతా నాకు మా అన్న చెప్పాడు. ఇదంతా ఎంతవరకు నిజమో నాకు సరిగ్గా తెలియదు. ఆ రోజు రాత్రి నితీష్ తన హోంవర్క్ చేస్తూ విండోలో నుండి ఎదురుగా ఉన్న హాస్పిటల్ వైపు చూస్తూ ఉన్నాడు. కాసేపు అలానే చూస్తూ ఉంటే నితీష్ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. తర్వాత నితీష్ తన హోంవర్క్ని ఫినిష్ చేసి విండో క్లోజ్ చేసి తన బెడ్ మీదకి వచ్చి కూర్చుంటాడు. అప్పుడే అతని మొబైల్ రింగ్ అవుతుంది. సౌండ్ కాస్త సడన్గా రావడంతో నితీష్ కాస్త భయపడతాడు. ఇక అక్కడున్న నెంబర్ని చూశాక నితీష్కి వెన్నులో వణుకు పుడుతుంది. అతను నిన్న కాల్ చేసిన ఆ హాస్పిటల్ రిసెప్షన్ నుండి అతనికి కాల్ బ్యాక్ వస్తూ ఉంది. నితీష్కి అసలు ఆ ఫోన్ ఎత్తాలో లేదో కూడా తెలియట్లేదు. కానీ ఎలానో ధైర్యం చేసి నితీష్ ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన మరుక్షణం అతనికి ఎందుకో కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. కాసేపు అవుతుంది. మళ్ళీ కళ్ళు తెరిచి నితీష్ చూసేసరికి ఈసారి అతను హాస్పిటల్ లోపలున్న ఒక బెడ్లో పడుకో ఉన్నట్టు కనిపిస్తుంది. దానితో నితీష్కి చెమటలు పడతాయి. నేను ఇందాక ఇంట్లో ఉన్నాను కదా, ఈ హాస్పిటల్లోకి ఎలా వచ్చాను? అసలు నాకేం జరుగుతుంది? అక్కడ సిచ్యువేషన్ ఏమీ నితీష్కి అర్థం అవ్వట్లేదు. అతను పాత పడిపోయి బూజుతో నిండిపోయి ఉన్న హాస్పిటల్ లోపల ఉన్నాడు. ఇదంతా అసలు నిజమా లేదా నేను కలగంటున్నానా అని నితీష్
తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. నితీష్ వేగంగా ఎగ్జిట్ డోర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అది బయట నుండి లాక్ చేయబడి ఉంది. దాన్ని బలంగా నాక్ చేస్తూ ప్లీజ్ ఎవరన్నా డోర్ని ఓపెన్ చేయండి అని ఏడుస్తూ ఉంటాడు. బయట చాలా భయంకరంగా వర్షం పడుతూ ఉంది. ఇక ఒక్కసారిగా బయట నుండి డోర్ని ఎవరో నెడతారు. ఆ ప్రెషర్తో నితీష్ వెనక్కి వెళ్ళి పడతాడు. ఇక అప్పుడే నితీష్కి కన్ఫర్మ్ అవుతుంది అతనితో పాటు ఈ హాస్పిటల్లో ఇంకెవరో ఉన్నారని చెప్పి. ఆ హాస్పిటల్ యొక్క ఎన్విరాన్మెంట్ చాలా భయానకంగా ఉంది. హాస్పిటల్లో చాలా చల్లగా ఉన్నప్పటికీ నితీష్కి వాళ్ళంతా చెమటలు పడుతూ ఉన్నాయి. ఎగ్జిట్ డోర్ క్లోజ్లో ఉంది. నేను ఎలా అయినా వేరే మార్గాన్ని వెతికి వీలైనంత తొందరగా ఈ హాస్పిటల్ నుండి బయటపడాలి అని ఆలోచిస్తూ ఉన్న నితీష్కి సరిగ్గా అతని ఎడమ భాగంలో ఉన్న 3వ రూమ్లో నుండి చిన్నపిల్లల ఏడుపు వినిపిస్తుంది. ఆ ఏడుపులో వింటూ ఉన్న నితీష్కి షివరింగ్ వస్తూ ఉంది. ఆ ఏడుపు నార్మల్ ఏడుపులాగా అతనికి అనిపించట్లేదు. ఆ ఏడుపుని వింటూ ఉంటే చిన్నపిల్లల్ని ఎవరో గాయపరుస్తున్నట్టు, ఆ నొప్పితో వాళ్ళు గట్టిగా అరుస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఆ ఏడుపు కంటిన్యూస్గా 2 నిమిషాలు వచ్చి 3వ నిమిషానికి ఆగిపోతుంది. ఇక నితీష్కి ఎందుకో మేబీ తను ఎగ్జిట్ అవ్వాల్సిన దారి ఆ రూమ్లోనే ఉందని చెప్పి అనిపిస్తుంది. ఇక అతను మెల్లగా నడుస్తూ ఆ రూమ్ వైపున వెళ్తాడు. ఆ హాస్పిటల్ చాలా పాతది కావడంతో అది బూజుతో నిండిపోయి ఉంది. లోపల ఉన్న మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంతా ఎలా పడితే అలా గ్రౌండ్ మీద పడిపోయి ఉన్నాయి. ఇక నితీష్ ఆ రూమ్ లోపలికి బయట నుండే చూస్తాడు. ఆ రూమ్లో అతనికి ఒక 15 చిన్నపిల్లల ఉయ్యాల ఉన్నట్టు కనిపిస్తుంది. మేబీ ఇది చిన్నపిల్లల సెక్షన్ అని చెప్పి నితీష్ అనుకుంటాడు. ఇక నితీష్ ఎప్పుడైతే ఒక అడుగు ఆ రూమ్ లోపలికి వేస్తాడో అప్పుడే అతనికి సరిగ్గా మధ్యలో ఉన్న ఉయ్యాలలో నుండి చిన్నపిల్లాడి ఏడుపు వినిపిస్తుంది. అది వినడానికి చాలా భయానకంగా ఉంది. ఎంటీగా ఉన్న ఆ హాస్పిటల్ అంతా ఆ పిల్లాడి ఏడుపు రీసౌండ్తో వినిపిస్తూ ఉంది. అసలు అక్కడ ఏముందో చూడాలని చెప్పి మెల్లగా ఆ క్రాడిల్ వైపుకి వెళ్తాడు. లోపలున్న దాన్ని చూశాక అతనికి వెన్నులో వణుకు పడుతుంది. ఆ చిన్నపిల్లాడి క్రాడిల్ అంతా రెడ్ కలర్ బ్లడ్తో నిండిపోయి ఉంది. ఆ ఉయ్యాలలో అసలు ఏమీ లేనప్పటికీ దాంట్లో నుండి ఆ చిన్నపిల్లాడి ఏడుపు కంటిన్యూస్గా వస్తూనే ఉంది. ఇక సడన్గా ఉన్నట్టుండి నితీష్కి ఆ రూమ్ బయట నుండి ఎవరో నడుస్తూ ఆ రూమ్ వైపుకే వస్తున్నట్టు ఫుట్ స్టెప్స్ వినిపిస్తాయి. ఇక భయంతో నితీష్ వేగంగా అక్కడున్న ఒక బెడ్ కిందకి వెళ్ళి దాక్కుంటాడు. ఈ రూమ్ లోపలికి ఇప్పుడేం వస్తుందో నాకు తెలీదు, కానీ దానికి నేను కనిపించకపోతే చాలు అని ఆల్మోస్ట్ షివర్ అవుతూ ఉన్న నితీష్ తనలో తాను అనుకుంటాడు. ఇక అప్పుడే ఆ రూమ్లోకి వాళ్ళు ఎంటర్ అయిపోతారు. నితీష్కి వాళ్ళెవరో సరిగ్గా కనిపించట్లేదు. అతనికి వాళ్ళ కాళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు షూస్ వేసుకో ఉన్నారు. ఇక నితీష్ కాస్త ముందుకు వెళ్ళి అదెవరా అని చెప్పి చూస్తాడు. వాళ్ళ డ్రెస్సింగ్ చూస్తూ ఉంటే అది ఒక నర్స్ అని చెప్పి నితీష్కి అర్థమవుతుంది. కానీ ఆ నర్స్ ఫేస్ మాత్రం అతనికి ఆ చీకట్లో క్లియర్గా కనిపించట్లేదు. ఈ హాస్పిటల్లో అసలు ఈ నర్స్ ఏం చేస్తుంది? ఇక ఆ నర్స్ అలా ముందుకు పోతూ సరిగ్గా ఇందాక ఏడుపు వినిపించిన ఆ ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. దాని తర్వాత ఆ ఉయ్యాల లోపలికి చేతులు పెట్టి అప్పుడే పుట్టిన ఒక చిన్న బాబుని బయటికి తీస్తుంది. కానీ ఆ బాబేమో కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడు. ఇక ఆ నర్స్ ఆ బాబు తలపైన చేయి పెట్టి ఏడవద్దు, ఏం కాదు, నేను వచ్చేసాను కదా అని చెప్తూ ఉంటుంది. కానీ ఆ బాబు మాత్రం కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడు. ఇక ఆ నర్స్ కోపంతో నీకే చెప్పేది అర్థం కావట్లేదా? ఏడవద్దన్నాను కదా, ఎందుకు ఏడుస్తున్నావు అని గట్టిగా అరుస్తుంది. ఆ సౌండ్తో ఆ హాస్పిటల్ అంతా రీసౌండ్ అవుతుంది. అయినప్పటికీ ఆ బాబు కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడు. ఇక ఆ నర్స్ ఒక నైఫ్ని తన పాకెట్లో నుండి బయటికి తీస్తుంది. ఆ నైఫ్తో ఆ బాబుని చాలా బలంగా 6 సార్లు పొడుస్తుంది. ఇదంతా గమనిస్తూ ఉన్న నితీష్కి కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి. ఇక అప్పటి వరకు ఏడుస్తూ ఉన్న బాబు సైలెంట్ అయిపోతాడు. ఇక ఆ నర్స్ నడుస్తూ ముందుకు వెళ్తుంది. అలా ముందుకు వెళ్తూ సరిగ్గా నితీష్ దాక్కో ఉన్న హాస్పిటల్ బెడ్ వైపుకి వచ్చి ఆగుతుంది. నితీష్కి ఆవిడ కాళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఆవిడికి నేను ఇక్కడ దాక్కో ఉన్నానని చెప్పి తెలిసిందా? నితీష్ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. ఆవిడకి నేను ఇక్కడ ఉన్నానని చెప్పి అర్థమైపోయిందా? అలా ఆలోచిస్తూ ఉన్న నితీష్కి
ఒక్కసారిగా అక్కడ నిలబడి ఉన్న నర్స్ కిందకి బెండ్ అయ్యి నితీష్ వైపు చూస్తుంది. అలా చూస్తూ నవ్వుతుంది. ఆవిడ ఫేస్ కాలిపోయి ఉంది. ఆవిడికి 2 కళ్ళు లేవు. కళ్ళు ఉండాల్సిన స్పేస్లో డార్క్గా 2 హోల్స్ మాత్రమే ఉన్నాయి. ఎలా ఉన్నావు నితీష్ అని చెప్పి నర్స్ నితీష్ వైపు చూసి నవ్వుతుంది. ఇక దాంతో భయం పీక్ స్టేజ్కి చేరుకున్న నితీష్ ఆ రూమ్లో నుండి బయటికి పరిగెడతాడు. అప్పుడే అతనికి బయట ల్యాండ్లైన్ మోగుతున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. అతను కళ్ళు తెరిచి చూస్తాడు. ఆ ఆకారం అలానే ఆగిపోయి ఉంటుంది. అతని వెనకున్న డోర్ కూడా ఓపెన్ అవుతుంది. ఇక నితీష్ వేగంగా ఆ రూమ్లో నుండి బయటికి వెళ్ళి సౌండ్ మోగుతున్న రూమ్లోకి వెళ్తాడు. అక్కడ తనకి కార్నర్లో ఒక టెలిఫోన్ ఉన్నట్టు కనిపిస్తుంది. అతను దాన్ని లిఫ్ట్ చేసి, ప్లీజ్ నేను ఈ హాస్పిటల్లో ఉన్నాను, నన్ను ఎవరైనా కాపాడండి అని అంటాడు. అటుపక్క నితీష్కి అతని ఫ్రెండ్ వాయిస్ వినిపిస్తుంది. నితీష్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇక నితీష్ వెంటనే అతని ఫ్రెండ్తో, ప్లీజ్ నేను ఈ హాస్పిటల్లో ఉన్నాను, నన్ను కాపాడు, ఇక్కడ నాకు ఏవేవో కనిపిస్తూ ఉన్నాయి అని చెప్తాడు. ఇక దాని తర్వాత నితీష్కి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. ఇక నితీష్ కళ్ళు తెరిచి చూసినప్పటికీ అతను తన రూమ్లో నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే అతని రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. నితీష్ వాళ్ళ నాన్న రూమ్ లోపలికి వస్తాడు. నితీష్, నీ ఫ్రెండ్ నిన్న హాస్పిటల్ లోపలికి వెళ్ళి చనిపోయాడంట. అతని బాడీ మోర్చరీ రూమ్లో కనిపించింది. డాక్టర్స్ అతనికి హార్ట్ అటాక్ వచ్చారని చెప్తున్నారు. అతను ఎందుకని ఆ హాస్పిటల్ లోపలికి వెళ్ళాడో నీకేమైనా తెలుసా? ఇక నితీష్కి అప్పుడే అర్థమవుతుంది. ఆ హాస్పిటల్ నెంబర్కి ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళు ఆ హాస్పిటల్ లోపలికి వాళ్ళకి తెలియకుండానే వెళ్ళిపోతారు. ఇక మేబీ ఆ రోజు రాత్రి అతని ఫ్రెండ్ కూడా నితీష్లానే హాస్పిటల్కి కాల్ చేశాడేమో. దానివల్ల నితీష్ వాళ్ళ ఫ్రెండ్ లోపలికి వెళ్ళాడు. నితీష్ దాంట్లో నుండి బయటకు వచ్చాడు.